నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇవాళ ఇది బేసిక్గా మా మమ్మీ కూర్చొని అప్పటికప్పుడు ఆలోచించిన రెసిపీ అండి. అండ్ ఇది చాలా బాగా వచ్చింది, అందుకే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. నార్మల్గా మేము లంచ్లో ఏం చేయాలి, వంకాయ ఆలుగడ్డ టమాటా చేసుకుందాం అనుకున్నప్పుడు మా మమ్మీ వంకాయని ఇలా కాల్చి దాంతో కర్రీ చేద్దామన్నారు. సో అట్లా చేసిన కర్రీ అనమాట. ఫస్ట్ వంకాయని అయితే స్టవ్ మీద కాల్చుకుందామని. నార్మల్గా ఈ 2 బర్నర్ స్టవ్స్ ఉంటాయి కదా, మనం ఈ వంకాయ కాల్చుకోవడానికి ఇలా జాలీలాగా స్టాండ్ వస్తుంది. నా దగ్గర అలాంటిది లేదు. సో బేసిక్గా ఇక్కడ డైరెక్షన్ మమ్మీది కాబట్టి మమ్మీ ఒక చిన్న ఐడియా ఇచ్చింది. ఆ ఒక స్టవ్ స్టాండ్ని ఇంకో దానిపైన పెట్టి దాన్ని కొంచెం క్రాస్గా పెడితే ఇలా వంకాయ నిల్చునేలాగా పెట్టొచ్చు. అప్పుడు ఇలా చేతితో పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ పైన ఉన్న స్టాండ్ని తిప్పినప్పుడు వంకాయ తిరుగుతుందని. సో నేను బేసిక్గా అదే ఐడియా ఫాలో అయ్యాను. దీనివల్ల నేను ఫస్ట్ వంకాయకి నూనె రాశాను. అది డైరెక్ట్గా నేను బర్నర్ మీద పెట్టకుండా ఇలా స్టాండ్ మీద పెట్టి కాలుస్తున్నాను. చూడండి ఎంత బాగా కాలుతుందో. అండ్ నేను వంకాయని పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, స్టాండ్నే తిప్పుతున్నాను అన్ని వైపులు కాలడానికి. సో అది అలాగే కాలుతుంది. వంకాయ కొంచెం కాలాక ఇలా స్ట్రింక్ అయిపోతుందండి, పెద్ద వంకాయ. ఇప్పుడు నేను దీన్ని పట్కర లాంటి దాంతో పట్టుకుంటున్నాను, ఎందుకంటే ముందు తొడిమ దగ్గర కూడా మంచిగా కాలాలని అటువైపు కూడా పెట్టాను. ఇప్పుడు బాగా కాలిన వంకాయని తీసుకొని నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో వేసి, అప్పుడు రూమ్ టెంపరేచర్ వాటర్లో అలా పెట్టాక మీకు ఈజీగా తోలు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ తోలు తీసేస్తున్నాం కదా, అండ్ కొంచెం చల్ల కూడా అవుతుంది, మీకు తీయడానికి వస్తుంది. ఇలా కంప్లీట్గా దానిపైన ఉన్న లేయర్ తీసేసేయాలి. ఇప్పుడు కర్రీ కోసం మనకి ఉడకబెట్టుకున్న ఆలు, ఇంకా టొమాటో అండ్ మనం కాల్చిన వంకాయ కావాలి. ఇప్పుడు ఫస్ట్ నేను కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నా అండి. ఫస్ట్ అల్లం అయితే ఇలా గీకి పెట్టుకున్నాను. మీరు ఇలా చేస్తారా చెప్పండి. మా మమ్మీ అయితే నార్మల్గా అల్లం పైన ఉన్న తోలు తీసి దాన్ని టీలో వేస్తారు, అల్లం టీ స్మెల్ వస్తుంది అనమాట. సో మీరు ట్రై చేయండి ఒకవేళ చేయకపోతే. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే దంచుకుందాము. ఫ్రెష్గా దంచిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏ కూరలో వేసిన కూర ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దంచుకున్నాక ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలన్నీ వేసుకున్న, ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిరపకాయలు. మనం కారప్పొడి వేస్తామండి, కొంచెం పచ్చిమిరపకాయ వేసుకుంటే చాలు, మామూలుగా తాలింపు లెక్క వేసి దీన్ని బాగా కలిపి కొంచెం సేపు బాగా వేగనిద్దాము. ఆనియన్ అన్నది మనకి కొంచెం వేగి రెడ్ కలర్లో అవ్వాలి, అప్పుడే ఈ కూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే బ్రింజాల్ కూడా కొంచెం స్మోకీ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆనియన్ కూడా కొంచెం బాగా ఫ్రై అయినప్పుడు రెండు ఫ్లేవర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. కొద్దిసేపు వేగనిద్దాము. వేగాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి కొంచెం కలర్ మారింది కదా, కొంచెం లైట్ బ్రౌన్ అయింది. ఇలా చాలు, ఇంకా ఇంతకంటే అవసరం లేదు మనకి. ఇంత బ్రౌన్ అయితే చాలు. మొత్తం ఉల్లిగడ్డ, మనం వేసిన మిరపకాయ అన్నీ కూడా బాగానే గ్రైండ్ ఇది వేగిపోయాక ఇప్పుడు మనం దాంట్లో మనము దంచి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆ పేస్ట్ వేసాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, వేసి బాగా కలుపుతున్నా. నిజంగా మీకు స్మెల్ రావట్లేదు, కానీ ఇక్కడ దగ్గరుండి ఈ కూర చేసేటప్పుడు ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎంత బాగుందో అండి. కూర ఇంకా పక్కా నెక్స్ట్ లెవెల్. బాగా వేపుకున్నాం కదా. ఇప్పుడు నేను ఈ టొమాటోస్, 3 టొమాటోస్ ఏవైతే చూపించానో అవి కోసి పెట్టుకున్నా అండి. ఆ టొమాటోస్ వేసేసుకుందాం ఫస్ట్. అన్ని టొమాటోస్ వేసుకున్నాక దాన్ని ఒకసారి బాగా వేపుకుందాము. టొమాటోస్ కొంచెం మెత్తగా మగ్గాలండి, అప్పుడే మనకి ఆ వంకాయ ఫ్లేవర్ అన్నది కూడా బాగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ టొమాటోలు అయితే మంచిగా మగ్గే వరకు కొంచెం వేపుకుందాం. టొమాటోస్ వేగిపోయాక దాంట్లో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు. ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. టొమాటోస్ వేసి కొంచెం ఒకసారి ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేస్తే దాంట్లో వాటరే కొంచెం ఇడుస్తుంది అనమాట. ఇడిచి ఇంకా టొమాటోస్ బాగా వేగుతాయి. ఇప్పుడు టొమాటోస్ బాగా వేగాక ఇప్పుడు దీంట్లో మనము తోలు తీసేసాం కదా వంకాయ,
దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అది ఎక్కువ మషీనే ఉంటుంది అనమాట. మనము ఆల్రెడీ బాగా కాలిపోయింది కాబట్టి మీరు కోసుకోవాలనుకున్న అది పీసెస్ లాగా అవ్వదు, మీకు మషిగా అవుతుంది. కాబట్టి ఆ వంకాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకుందాము. వంకాయ ముక్కల్ని వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుంటా అండి. మూత పెట్టుకుంటే అప్పుడు నాకు ఆ వంకాయ ఏదైతే మనం ఆల్రెడీ కాల్చామో బట్ దాంట్లో ఇంకేమన్నా పచ్చి టేస్ట్ ఉంటే అది పోతుంది అనమాట. ఉప్పు కారం వేస్తున్నా అండి. ఇంతకుముందు నేను ఉప్పు కారం వేయలేదు, ఉప్పు కారం వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కారం వేసినాం కదండి, వంకాయ టమాటా దీన్ని కొంచెం మంచిగా అంత దగ్గరకు అయ్యేలాగా బాగా కలుపుకుందాము. ఒక్కసారి వంకాయ ఇట్లా ఏగింది అని అంటే ఇంకేమైనా దాంట్లో కొంచెం పచ్చి వాసన ఉన్నా పోతుంది అనమాట. ఇప్పుడు దాంట్లో నేను ఈ బాయిల్డ్ పొటాటో ఉంది కదా, బాయిల్డ్ ఆలు ఏదైతే ఉందో నేను 3 ఆలు తీసుకున్నా అండి, చిన్నవి. ఆ 3 ఆలు బాయిల్ చేసుకున్నాను. సో ఆ బాయిల్డ్ ఆలు వేసేస్తున్నా. వేసి ఇది కూడా ఈ వంకాయ ఇంకా టమాటా దాంట్లో మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ వంకాయ టమాటా ఆలుగడ్డ అంతా బాగా దగ్గరకు అనుకుందామండి. బ్రింజాల్కున్న స్మోక్డ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో, కాల్చిన వంకాయ ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ బేసిక్గా మనం పొటాటో వేసాక దీనికి కొంచెం డివైడ్ అవుతుంది అనమాట. కూర మొత్తం ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చూడండి కలర్ అయితే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉందండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాము. అంతే అండి, స్మోక్డ్ బ్రింజాల్ అండ్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి చూసుకోండి, చాలా టేస్టీ ఉంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అండ్ చూడండి పిల్లలకి పెట్టేద్దాము. రియాక్షన్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రకం కర్రీ ఎలా ఉందో చెప్పండి.